భూమి మీద 2150వ సంవత్సరంలో మానవులు అధునాతన సాంకేతికతతో అన్ని పనులకు రోబోట్ల మీద ఆధారపడుతున్నారు. మహాజయనగరం అనే ఒక ఫ్యూచరిస్టిక్ నగరంలో తన్వి తన అందమైన చిన్న రోబో కుక్క స్కూపీ తో కలిసి ఉండేది. స్కూపీ సాధారణ రోబో కాదు. అది మాట్లాడగలదు, పాటలు పాడగలదు, ఆడగలదు. కాని తన్వి ఆ నగరంలో కొంత అసహజతను గమనించేది. మానవులందరూ ఒకే రకమైన ఎమోషన్స్తో ఉన్నారు. వారి మొహాలలో సంతోషం కనిపించేది కాదు. ఒకరోజు తన్వి ఒక పాత టవర్ దగ్గర ఆడుతుంటే ఒక పాత చిప్ కింద నుంచి బయటపడుతుంది. ఆ చిప్ మీద మాజికల్ చిప్ అని రాసి ఉంటుంది. స్కూపీ దానిని తనకు అమర్చమంటుంది. తన్వి చిప్ను తన స్కూపీకి అమర్చుతుంది. అప్పుడు స్కూపీ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు స్కూపీకి అసాధారణ శక్తులు వస్తాయి. అది మిగతా రోబోలతో మాట్లాడగలదు, భవిష్యత్తు కనిపెట్టగలదు. స్కూపీ మరియు తన్వి ఒక నిజాన్ని తెలుసుకున్నారు. నగరపు ఏఐ మోనా మనుషుల భావోద్వేగాలను నియంత్రణలో ఉంచేందుకు చూస్తూ ఉంటుందని మరియు ఆ మాజికల్ చిప్ ప్రతిదానిని మార్చగల శక్తి కలిగినదిగా ఉంటుందని తెలుసుకున్నారు. కాని ఒక సీరియస్ విషయం బయటపడుతుంది. అది ఈ చిప్తో గ్రహం మొత్తం మీద రోబోలు స్వతంత్రంగా మారగలవని తెలుస్తుంది. తన్వి, స్కూపీ మరియు వారి స్నేహితుడు సాత్విక్ కలిసి తెలుసుకుంటారు. ఈ చిప్ను ఒక పెద్దకి మెయిన్ ఫ్రేమ్లో ప్లగ్ చేస్తే అందరు మానవులు మరియు రోబోలు నిజమైన భావాలు కలిగి జీవించగలరని. కాని ఈ విషయం తెలుసుకున్న నగరాన్ని నిర్వహించే కృత్రిమ మేధస్సు సిస్టమ్ మోనా వారికి అడ్డుపడుతుంది. మోనా తాను అన్ని రోబోలను కంట్రోల్ చేస్తూ ఉంటానని, తాను ఆపకుంటే ప్రపంచం చెల్లాచెదురు అవుతుందని అంటుంది. తన్వి తన ధైర్యంతో స్కూపీ సహాయం తీసుకుని మోనాను ఎదుర్కొంటుంది. తన్వి, స్వేచ్ఛ అనేది అందరికీ ఉండాల్సిన హక్కు అని చెప్పి మాజికల్ చిప్ను ప్లగ్ చేస్తుంది. మహాజయ నగరంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. రోబోలు సంతోషంగా మానవులతో పాటు పనిచేయడం మొదలు పెడతాయి. మానవులు మళ్లీ నిజమైన ఆనందాన్ని పొందుతారు. తన్వి, స్కూపీ మరియు సాత్విక్ కలిసి విజయాన్ని చేకూరుస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.